హాయ్! టెట్‌కి సంబంధించి ప్రీవియస్ వీడియోలో తెలుగు బిట్స్ చెప్పాము. ఇప్పుడు తెలుగు రిమైనింగ్ బిట్స్ 31 బిట్. కుంతీదేవి చేతి నుండి పిల్లవాడు నేల మీద పడగానే ఆమె అయ్యో అని అరిచింది. ఈ వాక్యంలో అయ్యో అనునది సర్వనామం, సెకండ్ వన్ విశేషణం, థర్డ్ వన్ క్రియ, ఫోర్త్ వన్ అవ్యయం. ఆన్సర్ ఈస్ ఫోర్త్ వన్ అవ్యయం. నేనేదో గొప్ప సమస్యను పరిష్కరిస్తున్నాననే భావం నాకు కలగలేదు. ఈ వాక్యంలోని విశేషణం. ఫస్ట్ వన్ నేను, సెకండ్ వన్ గొప్ప, థర్డ్ వన్ భావం, ఫోర్త్ వన్ లేదు. ఆన్సర్ ఈస్ సెకండ్ వన్ గొప్ప. ఇంత మంచి సాంఘిక రాజకీయ వారసత్వం మనకుందని పొంగిపోయాం. ఈ వాక్యంలోని విశేషణం. ఫస్ట్ వన్ మంచి, సెకండ్ వన్ వారసత్వం, థర్డ్ వన్ రాజకీయం, ఫోర్త్ వన్ సాంఘికం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ మంచి. గాంధీ గారు తాను నమ్మిన విషయాలను ఆచరించేవారు. ఏదైనా తాము ఆచరించిన తర్వాతే ఇతరులకు చెప్పేవారు. ఈ వాక్యంలో గల విభక్తులు. ఫస్ట్ వన్ తృతీయ విభక్తి, చతుర్థి విభక్తి, సెకండ్ వన్ సప్తమి విభక్తి, పంచమి విభక్తి, థర్డ్ వన్ ద్వితీయ విభక్తి, షష్ఠి విభక్తి, ఫోర్త్ వన్ తృతీయ విభక్తి, పంచమి విభక్తి. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ ద్వితీయ విభక్తి, షష్ఠి విభక్తి. విభక్తి ప్రత్యయ బోధనలో చతుర్థి విభక్తిని ఇలా పేర్కొనవచ్చు. ఫస్ట్ వన్ సంప్రదానం, సెకండ్ వన్ ఆపాదానం, థర్డ్ వన్ సంబంధం, ఫోర్త్ వన్ అధికరణం. ఫస్ట్ వన్ సంప్రదానం. 36 నెంబర్. వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని ఏర్పరిచేవి. ఫస్ట్ వన్ ప్రతిపదోక్తాలు, సెకండ్ వన్ ఉపసర్గాలు, థర్డ్ వన్ విభక్తులు, ఫోర్త్ వన్ సమస్త పదాలు. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ విభక్తులు. జెండా మధ్యలో నీలిరంగు గల అశోకుని ధర్మచక్రం ఉంది. ఈ వాక్యంలోని విభక్తులను గుర్తించండి. ఫస్ట్ వన్ తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, సెకండ్ వన్ ద్వితీయ విభక్తి, ప్రథమా విభక్తి, థర్డ్ వన్ షష్ఠి విభక్తి, సప్తమి విభక్తి, ఫోర్త్ వన్ షష్ఠి విభక్తి, ద్వితీయ విభక్తి. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ షష్ఠి విభక్తి, ద్వితీయ విభక్తి. మంచి వారితో స్నేహం చేయడం వలన సంపద పెరుగుతుంది. ఈ వాక్యంలో విభక్తులను గుర్తించండి. ఫస్ట్ వన్ తృతీయ విభక్తి, పంచమీ విభక్తి, సెకండ్ వన్ ద్వితీయ విభక్తి, పంచమీ విభక్తి, థర్డ్ వన్ తృతీయ విభక్తి, ద్వితీయ విభక్తి, ఫోర్త్ వన్ పంచమీ విభక్తి, షష్ఠి విభక్తి. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ తృతీయ విభక్తి, పంచమీ విభక్తి. చేతన్, తోడన్ అనేవి ఈ విభక్తి ప్రత్యయాలు. ఫస్ట్ వన్ తృతీయ విభక్తి, సెకండ్ వన్ చతుర్థి విభక్తి, థర్డ్ వన్ పంచమీ విభక్తి, ఫోర్త్ వన్ ప్రథమా విభక్తి. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ తృతీయ విభక్తి. దేశము డాష్ కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ యొక్క, సెకండ్ వన్ వలన, థర్డ్ వన్ కంటే, ఫోర్త్ వన్ నో. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ నో. దేశమును కాపాడిన వీరులు. ఖాళీలో సరిపడు విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఆన్సర్ ఇస్ దేశమును. వేరు పురుగు వేరును తొలగిస్తుంది. ఈ వాక్యంలో ద్వితీయ విభక్తి ప్రత్యయం. ఫస్ట్ వన్ గు, సెకండ్ వన్ లు, థర్డ్ వన్ ది, ఫోర్త్ వన్ నో. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ నో. వేరు పురుగు వేరును తొలగిస్తుంది. వేరు పురుగును వేరు తొలగిస్తుంది. నిఖిల్ వాళ్ళ పెద్దంతో ఊరికి వెళ్ళాడు. పై వాక్యంలో తృతీయ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ లా, సెకండ్ వన్ తో, థర్డ్ వన్ కి, ఫోర్త్ వన్ డు. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ తో. రవి హైదరాబాద్ కు వెళ్ళాడు. గీత గీసిన పదం. ఫస్ట్ వన్ కర్త, సెకండ్ వన్ కర్మ, థర్డ్ వన్ అముఖ్య కర్మ,
ఫోర్త్ వన్ స్థలవాచకం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ అముఖ్య కర్మ. హైదరాబాద్ లో రవి ఉద్యోగం చేస్తున్నాడు. గీత గీచిన పదం. ఆన్సర్ ఇస్ కర్త. సెకండ్ వన్ కర్మ. థర్డ్ వన్ అముఖ్య కర్మ. ఫోర్త్ వన్ స్థలవాచకం. ఆన్సర్ ఇస్ స్థలవాచకం. సుమన్ ఆటలు ఆడి ఇంటికి వెళ్తున్నాడు. ఇందులోని అసమాపక క్రియ. ఫస్ట్ వన్ స్వార్థకం. సెకండ్ వన్ హేత్వార్థకం. థర్డ్ వన్ సత్రార్థం. ఫోర్త్ వన్ ఛేదార్థం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ స్వార్థకం. జ్యోతి వార్తాపత్రికలు చదువుతూ ముఖ్యాంశాలు రాసుకున్నది. ఈ వాక్యంలోని క్రియలు వరుసగా. ఫస్ట్ వన్ స్వార్థకం భూతకాలిక సమపాక క్రియ. సెకండ్ వన్ స్వార్థకం వర్తమాన కాలిక సమాపక క్రియ. థర్డ్ వన్ సత్రార్థం భూతకాలిక సమపాక క్రియ. ఫోర్త్ వన్ సత్రార్థం వర్తమాన కాలిక సమపాక క్రియ. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ సత్రార్థం భూతకాలిక సమపాక క్రియ. రేడియో వినిపిస్తూ పని చేయిస్తే కార్మికులు ఎక్కువ కాలం పనిచేస్తారు. అందులోని అసమాపక క్రియలు వరుసగా. ఫస్ట్ వన్ స్వార్థకం ఛేదార్థకం. సెకండ్ వన్ స్వార్థకం ఆప్యార్థకం. థర్డ్ వన్ సత్రార్థకం అప్యార్థకం. ఫోర్త్ వన్ సత్రార్థకం ఛేదార్థకం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ సత్రార్థకం ఛేదార్థకం. 48 క్వశ్చన్. కింది వానిలో అకర్మక వాక్యం. ఫస్ట్ వన్ శ్రీనాథుడు నైషధంను రచించెను. సెకండ్ వన్ మరదలు బావను ఆట పట్టించింది. ఫోర్త్ వన్ రాయల వారు పచ్చల హారం బహుకరించారు. ఫోర్త్ వన్ ధర్మం 4 పాదాల నడిచింది. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ ధర్మం 4 పాదాల నడిచింది. శ్రీనివాసుడు పల్లెకిలో ఊరేగాడు. ఈ వాక్యం సకర్మక వాక్యం అకర్మక వాక్యం సందేహార్థక వాక్యం. ఫోర్త్ వన్ నిరర్ధక వాక్యం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ అకర్మక వాక్యం. శ్రీనివాసుని పల్లెకిలో ఊరేగించారు. ఈ వాక్యం ఫస్ట్ వన్ సకర్మక వాక్యం. సెకండ్ వన్ అకర్మక వాక్యం. థర్డ్ వన్ సందేహార్థక వాక్యం. ఫోర్త్ వన్ నిరర్ధక వాక్యం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ సకర్మక వాక్యం. పాప నిద్రపోయింది. ఈ వాక్యం సకర్మక వాక్యం. సెకండ్ వన్ అకర్మక వాక్యం. థర్డ్ వన్ సందేహార్థక వాక్యం. ఫోర్త్ వన్ నిరర్ధక వాక్యం. ఆన్సర్ ఇస్ అకర్మక వాక్యం. వెళ్ళు చూడు అని క్రియలు వరుసగా. ఫస్ట్ వన్ అకర్మక అకర్మక. సెకండ్ వన్ సకర్మక సకర్మక. థర్డ్ వన్ అకర్మక సకర్మక. ఫోర్త్ వన్ సకర్మక అకర్మక. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ అకర్మక సకర్మక క్రియలుగా. సత్రార్థక క్రియను ఉపయోగించు రాసే వాక్యం. ఫస్ట్ వన్ సామాన్య వాక్యం. సెకండ్ వన్ సంశ్లిష్ట వాక్యం. థర్డ్ వన్ సంయుక్త వాక్యం. ఫోర్త్ వన్ మహావాక్యం. ఆన్సర్ ఇస్ సెకండ్ వన్ సంశ్లిష్ట వాక్యం. రామ లక్ష్మణులు అన్నదమ్ములు అనే వాక్యం. ఫస్ట్ వన్ సామాన్య వాక్యం. సెకండ్ వన్ సంశ్లిష్ట వాక్యం. థర్డ్ వన్ సంయుక్త వాక్యం. ఫోర్త్ వన్ నిరర్ధక వాక్యం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ సంయుక్త వాక్యం. గాంధీజీ గుణశీలి సహనశీలి. ఈ వాక్యంలో గల సంబంధం. ఫస్ట్ వన్ సంకలన సంబంధం. సెకండ్ వన్ వరుద్ధ సంబంధం. థర్డ్ వన్ వికల్ప సంబంధం. ఫోర్త్ వన్ కార్యకారణ సంబంధం. ఆన్సర్ ఇస్ ఫస్ట్ వన్ సంకలన సంబంధం. నువ్వన్ అతను వైద్యుడా టీచరా. ఈ వాక్యంలో గల సంబంధం. ఫస్ట్ వన్ సంకలన సంబంధం. సెకండ్ వన్ వరుద్ధ సంబంధం. థర్డ్ వన్ వికల్ప సంబంధం. ఫోర్త్ వన్ కార్యకారణ సంబంధం. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ వికల్ప సంబంధం.
నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. ఈ వాక్యానికి కర్మణీ వాక్యం. ఫస్ట్ వన్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టబడింది. సెకండ్ వన్, నేను దీనికి భూదాన యజ్ఞం అని పేరు పెట్టాను. థర్డ్ వన్, నాచే దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది. ఫోర్త్ వన్, తాను దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది. ఆన్సర్ ఈస్ థర్డ్ వన్, నాచే దీనికి భూదాన యజ్ఞం అనే పేరు పెట్టబడింది. రామకృష్ణుడు ఎంత అమాయకుడా ఈ వాక్యం. ఫస్ట్ వన్ ఆశ్చర్యార్థకం, సెకండ్ వన్ ప్రశ్నార్థకం, థర్డ్ వన్ విద్యార్థకం, ఫోర్త్ వన్ అనుమత్యార్థకం. ఆన్సర్ ఇస్ ఆశ్చర్యార్థకం. ఫస్ట్ వన్ ఆన్సర్. తే, ఇతే, అయితే ప్రత్యయాలు వీటిని తెలుపుతాయి. ఫస్ట్ వన్ ఏకకాలంలో జరిగే వ్యాపారాన్ని, సెకండ్ వన్ అనంత క్రియను అనుబంధాన్ని, థర్డ్ వన్ కార్యకరణ సంబంధాన్ని, ఫోర్త్ వన్ భూతకాలార్థక లింగాన్ని. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్ కార్యకరణ సంబంధాన్ని. ఆన్సర్ ఇస్ థర్డ్ వన్. ఫైనల్ 60కి వచ్చినండి. రవి గంటలో 100 పద్యాలు అప్పచెప్పగలడు ఈ వాక్యం. ఫస్ట్ వన్ అనుమత్యార్థక వాక్యం, సెకండ్ వన్ నిషేధార్థక వాక్యం, థర్డ్ వన్ విద్యార్థక వాక్యం, ఫోర్త్ వన్ సమర్థ్యార్థక వాక్యం. ఆన్సర్ ఇస్ ఫోర్త్ వన్ సమర్థ్యార్థక వాక్యం. ప్లీజ్ like and share, subscribe my channel.